45 న్యూస్ కి స్వాగతం. 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ 33/8, 33/9, 33/10 3 సర్వే నంబర్లలో ఎండోమెంట్ కు సంబంధించి మొత్తం 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎండోమెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. ఏడీ సర్వే చేయించాము, సర్వే రావాల్సి ఉంది. కలెక్టర్ ఏడీ సర్వే ఆధారంగా చర్యలు చేపడతాం. ఇలానే కన్స్ట్రక్షన్ చేపడితే పీడీ యాక్ట్ చేపడతామని మంత్రి తెలియజేశారు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పర్యటనను స్వాగతిస్తున్నాను. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో దేవాదాయ భూములను కాపాడాను. నా మీద లేనిపోని అపోహలు చేస్తున్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే నాపై ఫిర్యాదులు చేశారు. ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చి దేవాదాయ భూములను కాపాడాలని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. తాజాబైనామా మొదటి నుంచి ఎప్పుడు ఉండాలి, మధ్యలో ఎందుకు వచ్చింది 2002లో? మొదటి నుంచి ఉన్న మా టెనెంట్స్ వ్యవసాయం చేస్తుండేవారు. వాళ్ళ పేరు మన దాంట్లోకి వచ్చారు అనేది మన కంప్లైంట్. రికార్డ్ మాత్రం వాళ్ళు మార్చారు. నిన్న సర్వేకి నేను కూడా అటెండ్ అయ్యాను. రికార్డ్ ప్రకారం మనదే మేడం. తర్వాత ఏమైంది, ఇది 15 ఎకరాలు కూడా ప్లాన్ ఉంటుంది. ఇది ఇప్పుడు అరిశానట్ అయినా 15 ఎకరాలకు బదులుగా 24 ఎకరాలు కరెంట్ ఓవర్ అరిశానట్ అయినా ఒక్క నిమిషం నన్ను మాట్లాడి నన్ను ఒక్క నిమిషం నేను చెప్పింది మొత్తం విన్నాక మీరు చెప్పండి. ఈయన 15 ఎకరాలు కర్ణాకర్ అంటే 1962 సర్వే నెంబర్ 12, 11, 10 కలిపి 40 ఎకరాలు మేము అమ్మేస్తున్నాం. ఇది విజయపూర్ కాలనీలో వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారు. మళ్ళీ బయలెమర్ అయింది, బయపంచర్ అయింది, అది నడుస్తుంది. 9, 10 ఇది వేసి పానీ ప్రకారంగా వీళ్ళు వచ్చి కూర్చున్నాము. ఇది మన ఎండోమెంట్. ఇక్కడ 5 వాళ్ళకు డాక్యుమెంట్ ఇదే డాక్యుమెంట్ చేసింది. నాకు ఏం సంబంధం లేదు. నా 30 ఎకరాల నాకు సర్వే చేసి బౌండరీస్ పెట్టి నాకు ఇవ్వండి. మిగతా ఎవరైనా ఆక్యుపేషన్లో ఉండి ఏమన్నా చేసుంటే నిర్మోహమాటంగా మీరు నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టుకోకపోతే పీడీ యాక్ట్ పెట్టేసి కలెక్టర్ గారిని కూడా అదే కోరాం మేడం. మా 30 ఎకరాలు 23 గుంటలు చూపించమని చెప్పారు. సార్ కూడా అర్జీఓ గారికి మన ల్యాండ్ ఏడీ గారికి కూడా ఈ రెండు ఒక్క నిమిషం 26 ఎకరాలే లక్ష కలిపి కాంపౌండ్ వాళ్ళు 30 ఎకరాలు 26 ఎకరాల చిల్లర హర్ష గారికి మా నాన్న చేసిన డాక్యుమెంట్ ఇది 7 అంటే ఇందులో ఆయనకు కూడా ఇదే నెంబర్ 5, 6, 7 వేసినాము. కానీ పొజిషన్లో మాత్రం 7 ఎకర్ ఉంటాడు. 15 ఎకరాల భూమి ఎక్కడ ఉంటుంది. ఇక్కడ యాదగిరెడ్డి గారు పక్కన ఒక లేఅవుట్ అవుతుంది. ఆయన పేరు మీద ఉందా, ఆయన ఆధ్వర్యంలో ఆయన పొజిషన్లో మాత్రం ఆయన పేరు మీద లేదు. ఎవరి పేరు మీద టీఎల్పీ ఇచ్చారు. ఒక్క నిమిషమే సరే, మొత్తానికి మొత్తం ఇది అనుకుందాం. అది కొలిస్తే ఎక్కడ రిపోర్ట్ తెలుస్తుంది కదా. ఎందుకు మనం అంటే వస్తుందా కొలువాల్సింది అధికారుల మీద ప్రజాప్రతినిధుల ఉన్నప్పుడు రిపోర్ట్ ఒకలాగా ఉంటుంది. ప్రెజర్ లేనప్పుడు రిపోర్ట్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మేము ప్రెజర్ లేకుండా వాళ్ళని మేము చేయమని చెప్తున్నాము. ఈ రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్. దీని మీద మేడం, దీని మీద 2016లో మన రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్నప్పుడే లెటర్ రాసి కలెక్టర్ గారికి
సర్వే కాపీ కూడా ఇయ్యండి. ఆ కాపీ కూడా ఫైల్ ఉంది మేడం, వాళ్ళ రికార్డులో ఉంది, మనకు ఓపెన్ కూడా ఉంది. మనం ఇచ్చిన బాస్ మీరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఇది లోకల్ మీడియా వాళ్ళు బాగా డిస్టర్బ్ ఒకసారి తీసిన ఫైల్లో ఆల్రెడీ ఫైల్లో మేము మ్యాప్ వేసాం. తాత వాళ్ళ అమ్మిన మ్యాప్ ఇది ఇటు, ఇటు. 6లో కూడా అమ్మిన మ్యాప్ ఇచ్చినాం. 7లో అనేది 7లో 15 ఎకరాలు ఎవరికి హర్ష గారికి అమ్మినాం. హర్ష గారికి అమ్మకుండా బ్రహ్మాన్ని అమ్మితే హర్ష కొన్నాడు. వాళ్ళకు కూడా మ్యాప్ ఉన్నది, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మ్యాప్ ఉన్నది. అది ఈ 7లో వస్తుంది. వచ్చిన తర్వాత 8, 9, 10లో మన ల్యాండ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే సరిపోతుంది. ఎండోమెంట్ ల్యాండ్ పంచాయతీ లేదు కదా, ఇది ల్యాండ్ లేదని కాదు. ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎవరి పేరు అది ఖాళీ పై వాళ్ళు అమ్మేసుకున్నాక ఇక్కడ పై వాళ్ళు అమ్మేసుకున్నారు. అన్నారు కదా, వీరు కొన్నా అన్నది ల్యాండ్ ఏది ఈయన కొన్నా 15 ఎకరాలు కొన్నా అంటున్నాడు కదా. ఇది చూడండి సార్, ఇది పైన పెట్టుకోండి అంటే ఎప్పుడు పెట్టుకోండి. ఈ ప్రకారంగా ఈ 11 డాక్యుమెంట్లను 1968లో సర్వే నెంబర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏడీ చేయలేదు మేడం, అసిస్టెంట్ డైరెక్టర్ గారు కన్నా కింద డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఉందో ఆయన ప్రాపర్గా కలెక్టర్ గారు మొత్తం రిపోర్ట్ చూసిన తర్వాత ఇది రిపోర్ట్ లేదనేది చాలా సెటిసైడ్ చేసేసారు. సార్ సెటిసైడ్ చేశారు, పక్క పెట్టింది సెటిసైడ్ చేశారు. సెటిసైడ్ చేసి నిన్న చేసింది, నిన్న పాయింట్ తీసుకున్నాం మేడం. పాయింట్ తీసుకుంటే టెంటేటివ్గా మనకు అది ఫైనల్ చేసి ఏడీ గారు రేపు ఇస్తున్నారు మేడం. రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తున్నారు. మనకి ఇక్కడ వస్తుంది మేడం, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇది యాజిటీగా ఉన్నాయి మేడం పాయింట్. వేకెంట్ ల్యాండ్ మాత్రం ఇక్కడ నుంచి ఇదంతా టీఎల్పీ చార్ట్ తీసుకోవాలి అనేది ఐడెంటిఫై చేశారు. మనం నిలబడ్డది సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే ఐడెంట్ చేయబడుతుంది. ఇంకా సర్వే కాలేదు. ఇది సర్వే నిన్న రిపోర్ట్ ఇవ్వలేదు. రేపు కానీ అవునండి, అదే అది ఇవ్వాలా ఇవ్వద్దా అనేది గవర్నమెంట్ చాయిస్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి చారిటీ వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వదు, వాళ్ళు ఎప్పుడో 2014లో ఇచ్చారు. అది మేము దానికి 76లో ఇప్పుడు తాను ఇచ్చింది 2014. అది వేరే, అది 19. కాంప్లీట్ వేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి 33/12 ఇక్కడ హౌసింగ్ కట్టేసారు, మొత్తం ఖాళీ వచ్చేసి ఇక్కడ ఇల్లు వచ్చేసినాయి. దీని 33/10, 11లో కూడా మాతా రవీంద్ర కాలనీ ఇల్లు కట్టేసి ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో కూడా ఇదే విధంగా చేసినాం. మనం 1968లో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం ఇదే విధంగా చేసినాం. నాన్న మ్యాప్ ఇదే విధంగా చేసినాం. అంటే ఇక్కడ 42 ఎకరాలు చేస్తే విజయపూర్ కాలనీ వాళ్ళు లెవాట్ చేస్తున్నాం. ఇక్కడ అయినాక ఏమైంది, ఎకెట్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. అంటే మన వాళ్ళ సర్వే డాక్యుమెంట్లో కూడా అదే ఉంటుంది. యాదగిరి రెడ్డి అనే యాదవ్ దాన్ని కొన్నాము అని ఒక 6వ వార్డు ద్వారా వచ్చిండు. 6వ వార్డు ద్వారా వస్తే ఏమైంది, అక్కడ లెవెట్ అమ్మడానికి వాళ్ళు ఎవరు మా పూర్వీకులే అయితే కేసీ గారు క్యాన్సల్ చేసిన హైకోర్టు పోయి ఆర్డర్ అది పట్టా సర్వే ఇది 10లో పాటు 11లో పాటు 12లో పాటు ఈ సర్వే నెంబర్లు వీళ్ళకి ఎండోమెంట్ లేదు. ఎండోమెంట్ ల్యాండ్ ఉంది మేడం, బాగా ఉంది, 100% ఉంది. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. 30 acres 26 ఎకరాలకు ఉన్నారు. ఒక నిమిషం, 26 ఎకరాలకు ఉన్నారు. తమకు ఇస్తున్నారు. వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ రీచ్ చేసుకునే సర్వే నెంబరు 5, 6, 7, 8, 10 వరకు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వరకు. అరే ఈ డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా నిన్న చేసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్ వారు చేయలేదు, ఇంకా రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ రాలేదు. వాళ్ళు ఇవాళ ఇచ్చేస్తారు. కలెక్టర్ గారు ఆల్రెడీ టీంలో ఉన్నారు. కలెక్టర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. కలెక్టర్ గారు సర్వే నిన్న టీంలో ఉన్నారు. కంప్లీట్ అయిపోయింది అమ్మా, రిపోర్ట్ రెడీగా ఉండాలి. ఇప్పుడు దాని ప్రకారం మీ నోటీస్లో ఏమొచ్చింది ఇప్పుడు సర్వే ప్రకారం ఐడియా రాదు. ఇవైతే ఎగ్జాక్ట్ కూర్చున్నాయి మేడం. ఈ సబ్ డివిజన్ నెంబర్లో చేస్తారు. సర్వే రిపోర్ట్ నిన్ననే చేశారు, ఇస్తారు. కొంచెం మీడియా ముందుకు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈయనకు సంబంధించిన ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత?
10, 11 మేడం. చెప్పండి ఏది 10, 11. 11 బట్ ఆయన ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ 9లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన 10లో కూడా మనది సగం ఉన్నది. ఎండోమెంట్ 10లో కూడా సగం ఉన్నది. చూడండి అమ్మా మీరు మెల్లగానే తొందర లేదా నిదానం. 9 టోటల్ ఎండోమెంటే 9 టోటల్ కనుక 13 ఎకరాలు. 13 ఇప్పుడు 13 ఎకరాలలో ఉండేది 13 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మేడం 9లో మేడం ఇది 8 అయిపోయింది. 8, 8/1, 8/2, 9 మేడం. 1 ఎకర్ 4 మేడం. VC మనకు 2005 9 ఇంకోటి 2 ఎకర్స్ ఇచ్చిన ముఖ్యంగా తర్వాత 10లో 6 ఎకర్స్ 30 గుంటా సిఎల్పి చార్జెస్. అదేవిధంగా 8లో 13 ఎకర్స్ సిఎల్పి చార్జెస్. ఈ చార్టీస్కి ఎప్పుడు అలాట్ లేదు అంటే 1960 అంటే 58లో మేము రిజిస్ట్రేషన్ చేసినాం. మేము రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు 76లో సీని పోతుందని చెప్పి వాళ్ళు ఎండోమెంట్ కంట్రోల్ చేశారు. అన్ని ఫైల్ మీకు మొత్తం ఇచ్చింది. రిజిస్ట్రేషన్ మాట వాస్తవం. సర్వే నెంబర్ 5 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ 30 ఎకరాలు. కానీ ఎవరు ఉండాల్సిన పొజిషన్లో వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఉంటే ఇక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి కడతా ఉన్నాం. ఇప్పుడే ఎండోమెంట్ ఈ సబ్ డివిజన్ లేదు మేడం ప్రభుత్వ రికార్డు లేదంటే వారే రాసింది. ఇప్పుడు నిన్నటి రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు మీరేం చెప్తున్నారు? నిన్నటిది ఇవ్వలేదు మేడం. ఈడీ గారు చేశారు. ఇది ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది ఇదేదైతే ఉందో అది ఎప్పుడు ఇచ్చింది? ఇది దీని తర్వాతనే ఇది వచ్చిన కంటే డేట్ ఎప్పుడు ఇచ్చింది అన్న? ఇది రాదు కదా. ఈయన కరెక్ట్ ఐడెంటిఫై చేయలేదని మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు మేడం. దీని ప్రకారం మళ్ళీ కమిషనర్ దగ్గర రాజ్యం ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది. 10 ఎకర్స్ 38 గుంటాసు. 33/9లో 13 ఎకర్స్. 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము. మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కి అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది. దీని మీద ఈరోజు నిన్న హైడ్రాక్స్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలా వచ్చింది ఏంటి అనంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగా కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు, దాన్ని వాళ్ళు కూడా 5 ఎకరాల ల్యాండే వాళ్ళు, కానీ ఈరోజు 20 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు. అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు. అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అదే విధంగా కొంతమంది ఏమో ఏదో చారిటీకి ఇచ్చారు, మాకు మా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది, అది మేము బావిగా ఇచ్చినాం, ఇది చేసినాం, ఈ చెట్లు పెట్టినామని చెప్పడం.
ఏది చేసినా కూడా మేము అనుకునేది ఒకటే, ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి. ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు. ఈరోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రైవేటు 2 పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తూ ఉంది. తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్గా DGPS సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది. మా హద్దులు మేము పెట్టుకుంటాము. మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెట్ చేసిపోతే పర్వాలేదు. వెకెట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద PD యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ భూములను రక్షించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేయించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక క్రైమ్ ఏరియా. ఈ ఏరియాలో ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో 30 ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క 3 సర్వే నెంబర్లలో 100% మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి డిపార్ట్మెంట్ RDO వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే సర్వే చేసి మా ల్యాండ్కు మాకు బౌండరీస్ పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని, ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చేయాలి అనేది మళ్ళీ మేము మీటింగ్లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏమైనా చర్యలు ఉంటాయా? అనుమతులు అది కూడా చూడాలండి. ఇంకా మేము ఏమి డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. అది ఎట్లా వచ్చాయి, ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకొని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బ్లాక్ మెయిల్ చేసే బ్రతుకుతుంటారు. వాళ్ళ జీవనోపాధి బ్లాక్ మెయిల్. పరిసర ప్రాంతం అనేక మంది బ్లాక్ మెయిల్ కూడా జరుగుతున్నది. అలాగనే బ్లాక్ మెయిల్ చేసేందుకు చేసే ప్రయత్నంలో భాగం నేను ప్రభుత్వాన్ని మంత్రిగా అప్పీల్ చేస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్న సర్వే చేయించినందుకు. కానీ దీంట్లో నిజాన్ని నిగ్గు తేల్చి తప్పుదో పట్టిస్తున్నటువంటి వాళ్ళపైన ప్రభుత్వం పరంగా తప్పకుండా చర్య కూడా తీసుకొని బ్లాక్ మెయిల్ చేయకుండా నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసి బ్లాక్ మెయిల్ చేయకుండా కట్టడి కూడా చేయాలి, ఏదైనా చట్టం కూడా తేవాలని కూడా నేను అప్పీల్ చేస్తున్న ప్రభుత్వాన్ని. మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు. చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు. నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాన్స్టిట్యూన్సీలో కొమ్మనవెల్లి దేవస్థానం అందు కూడా ఇట్లే అనేక కబ్జాలు అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన. దాదాపు 30-40 కోట్ల ఆస్తి అన్నాడు. ఈరోజు ఇంకా పెరుగుతుంది. ఈ మాదిరిగా శివాలయ మాస్టర్లు ఉంటే కూడా నేను స్వాధీనపరిచాను. ఇక్కడ 30 ఎకరాలు 23 గుంటలు అనేది చెప్తున్నారో ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఆజమాయిషిలో ఉంచినాడు అతను కొన్న వాళ్ళు. ఇది ట్రస్ట్ డాక్యుమెంట్. ఇది 30 ఎకరాల ఈ మ్యాప్ కూడా చూపించిన వాళ్ళు. ఇది వాస్తవం 100% కరెక్ట్ మ్యాప్. ఇది దీంట్లో ఎటువంటి తేడా ఏం లేదు చూపించిన దాకా. ఇది మ్యాప్లో సబ్ డివిజన్ అయి లేదు. పైగా ఇతను రిజిస్టర్ చేసుకున్న భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. 30 ఎకరాల 23 గుంటలు ఇది సేల్లీడు. 30 ఎకరాల 23 గుంటలను 6 సర్వే నెంబర్లో రిజిస్టర్ చేసుకుని ఒక 20-25 ఏళ్ళ వరకు కరెక్ట్ 6 సర్వే నెంబర్లలో ఈ TLP చారిటీస్ అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే అనబడుతున్న భూమి 25 సంవత్సరాలు దాదాపు 6 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు. 96 నుంచి 1996 నుంచి మారి 8, 9, 10 3 సర్వే నెంబర్లనే 30 ఎకరాల 23 గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది జరిగిన మోసం, అసలు మోసం.
567 అనే సర్వే 33/567 అనే గ్రామం చెంగిచెర్ల గ్రామంలో ఎండోమెంట్లో ఉండాల్సిన భూమిని అమ్ముకొని మళ్ళీ తన సొంతంగా మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ 15 ఎకరాలు చేసుకోవడం జరిగింది. నేను అది మంత్రి గారికి కూడా నేను సబ్మిట్ చేశాను ఆ కాపీ. ఇప్పుడు దాని ద్వారా వాళ్ళు లోతుకి వెళ్తారు, ఆ బండారం కూడా బయటపడుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన భూమిని తిరిగి రెండోసారి రిజిస్టర్ చేసుకోవడం అనేది అది రెడ్డెండెంట్గా దొరికిపోతారు. వారు ఆ పహాన్లో ప్రభుత్వ రికార్డులు కూడా రాయబడ్డది. ఇప్పుడు వారు నీకు తేలుస్తూ ఉంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నా. ఎండోమెంట్ భూమి అని ఏదైతే ట్రస్ట్ ద్వారా సంక్రమించిందో దాన్ని బాగా తేలదీస్తే ఓకే, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కూడా అయిపోతుంది. ఆ సంస్థకు మాకు కూడా కోర్టులో వివాదం కూడా ఉంది. దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది, స్టాటస్ కో కూడా ఉంది. అయినా మేము ఎందుకు స్వాగతించినాం? ఒకసారి వచ్చిపోయినంత మాత్రం ఆపితే ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటారు. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ మంత్రి గారు వచ్చినాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్గా, అంటే అగ్రికల్చర్ జోన్లో ఉండే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్గా అప్రూవల్ చేసి 1,50,00,000 రూపాయలు వసూలు చేసింది ప్రభుత్వానికి చెల్లించిన. ఆ తదనంతరము ఈ 5 ఎకరాల భూమి అవసరార్థము హమ్డాకి వెళ్ళి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేటప్పుడు కూడా చట్ట ప్రకారము డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా నాలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయించి ప్రభుత్వం సర్వే చేయించి ఆ స్కెచ్ ఫైల్ చేసి 11 లక్షల పైసలకు రుసుము చెల్లించి నాల మార్పిడి చేసి హమ్డా నుంచి లేఅవుట్ అప్పులు తీసుకొచ్చడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మొత్తము 58 ప్లాట్లు కన్సర్న్ మున్సిపాలిటీ, బోడుపల్లి మున్సిపాలిటీ దీనికి పర్మిషన్ కూడా ఇచ్చేసినారు. పైగా దీనికి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు దీని మీద కంప్లైంట్ చేసిండ్రు. వారి అబ్బాయి స్వయంగా చైర్మన్గా ఉన్నారు, మున్సిపల్ మేయర్గా ఉన్నారు, అంతకుముందు కమిషనర్గా ఉన్నారు, అంతకుముందు కౌన్సిలర్గా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. మరి వారి పీరియడ్లోనే పర్మిషన్లన్నీ కూడా ఇచ్చినారు. వజ్రేష్ యాదవ్ గారు కూడా రాసిచ్చింది. ఇది పూర్వం ఈ భూమి మట్టుకు అమ్మినాం, అది అవతలి అమ్మలేదు అని చెప్పి కూడా రాసిచ్చారు. దాని డిక్లరేషన్ కూడా ఇందాక నేను మంత్రి గారు సబ్మిట్ చేస్తానని చెప్పినాను. నాకు అది తీసుకున్నాను. వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా డిక్లరేషన్ ఇచ్చినారు. ముత్తిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి భూమి అమ్మినాము యాదగిరెడ్డి గారి ఫాదర్కు అని 2011లో డిక్లరేషన్ రాసిచ్చింది పైన ఒకసారి. ఇది మా నాన్నగారు కొన్న తర్వాత, నేను మా నాన్న గతించిన తర్వాత, నా చేతికి వచ్చిన తర్వాత సాదా బయానామాను ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తీసుకొని మార్పిడి చేసుకోవచ్చు అని జియో ఇస్తే, ఆ జియో ప్రకారం 2000 సంవత్సరంలో దీన్ని ప్రభుత్వంలో స్టాంప్ డ్యూటీ పే చేసి నా పేరును, మా నాన్నగారు గతించిన తర్వాత నా పేరును మార్పిడి చేసుకున్నాం. దీన్ని కొన్నప్పటి నుంచి ఇక్కడ ఈయన పేరు లింగారెడ్డి ఈ భూమి కొన్నప్పటి సంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. ఎన్నెళ్ళు అయిందని ఇక్కడ ఉండబట్టి మా బాబు కొన్నది 60 ఏళ్ళ క్రితం, అప్పటి సంది వ్యవసాయం చేస్తున్నాడు.